స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనం గణపతిని ఓం గం గణపతే నమః అని ఆరాధిస్తాము కదా, ఇందులో గమ్ అంటే అర్థం ఏమిటి? ఓం గం గణపతయే నమః. మీరన్నట్లుగానే గణపతయే నమః అంటే సరిపోతుంది. చతుర్థి భక్తి చక్కగా గణపతి కొరకు నమస్కారము అని. మరి గమ్ ఏమిటి? ఆ ముందు గమ్ అనే ఆ అక్షరాన్ని ఎందుకు చేర్చారు అని అంటే, దీన్ని బీజాక్షరము అంటారు. గమ్ అనేటువంటిది గణపతి మంత్రానికి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రం. బీజాక్షరం అంటే ఏంటండి? బీజమైన అక్షరం. బీజము అంటే మన తెలుగులో చెప్పుకోవాలంటే విత్తనం. విత్తనం ఓ పెద్ద మర్రి చెట్టుకి కారణమవుతుంది. అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద మర్రి చెట్టు వస్తుంది. అట్లాగే ఒక చిన్న అక్షరం గణపతయే నమః మంత్రమే, కానీ ఆ మంత్రం చాలా పెద్దదిగా నీకు బాగా మేలు చేసే రకంగా ఉండాలి అంటే, ఒక వటవృక్షం యొక్క ఛాయలాగా అంత విశాలమైనటువంటి శుభాన్ని నీకు ఇవ్వాలి అని అంటే గమ్ అనేటువంటి బీజాక్షరాన్ని ముందు చదవాలి. అందుకని మన మంత్రాలకి మన ఋషులందరూ ఎవరు పెట్టారండి? ఇది మామూలు మానవుడు పెట్టినటువంటిది కాదు. గణపతి యొక్క ఆ స్వరూపానికి, ఆయన యొక్క స్ఫూర్తి మనకు అందటానికి, ఆ చైతన్య ప్రసాదం మనకు అందటానికి పూర్వకాలపు మహర్షులు గమ్ అనేటువంటి బీజాక్షరాన్ని పెట్టారు. కాబట్టి ఆ బీజాక్షర జపం చేయగలిగితే గం ఓం గం గణపతయే నమః, ఓం గం చూడండి, అంటున్నప్పుడు కూడా మనలో ఒక తెలియనటువంటి ఒక విద్యుత్ ప్రసారం, భక్తిభావ ప్రసారం శరీరంలో జరుగుతుంది. ఓం గణపతయే నమః అన్నప్పుడు మీ శరీరంలో జలధరింపు ఉండదు. గం గణపతయే నమః అంటే గమ్ అన్న వెంటనే మీకు మూలాధారం, ఎందుకంటే స్వామివారు గణపతి మూలాధారంలో ఉంటారు, అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఆ గమ్ముని కలపాలి అంటే గమ్ అనేటువంటి మూలాధారంలో ఉన్నటువంటి ఆ గణపతిని కదపాలి అని అంటే గమ్ అన్న వెంటనే మీకు ఆ బొడ్డు దగ్గర కదలిక ఏర్పడిపోతుంది. ఆ గణపతి వీడు నన్ను పిలుస్తున్నాడు, వీడు నన్ను బీజాక్షరంతో పిలుస్తున్నాడు, వీడికి నేను చక్కటి ఫలితాలని నేను అందచేయాలి అని స్వామివారికి తెలియజేసేటట్లుగా, అందుకని ఉత్తుంగ ధ్వనితోటి గం గణపతయే నమః అని ఆ బీజాక్షరాన్ని పలకమంటారు. అందుకని గమ్ములో ఉన్నటువంటి విశిష్టార్థం అది. గురుగారు, రామాయణంలో పిడకల వేటకి ఏమైనా విశేష అర్థం ఉందా? ఈ మాటను ఎలా విశ్లేషించుకోవాలంటారు? రామాయణం రాముడి యొక్క అయనం, లేకపోతే సీత యొక్క అయనం. రామ రెండిటికి, ఇద్దరికి కూడా స్త్రీ అని అర్థం, రాముడు అని అర్థం. కాబట్టి ఇద్దరికి సంబంధించినటువంటిది. అయనం అంటే మార్గం. ఈ రామాయణంలో పిడకల వేట అని ఒకటి తెలుగులో అంటూ ఉంటుంటారు. ఇది మన తెలుగువాడు యొక్క జాతీయం. దీనికి లౌకికార్థం ఉంది, శాస్త్రీయ అర్థం ఉంది. పెద్దలు రెండు రకాలుగా సమన్వయించారు. ముందు లౌకిక అర్థం చూద్దాం. పూర్వకాలంలో ఇప్పట్లాగా ఇన్ని వాహికలు ఇవి లేవు. పురాణాలు చెబుతూ ఉండేవారు, ఆ పురాణాలని వింటూ ఉండేవారు. ఆ పురాణం మధ్యాహ్నం 3 గంటల నుంచో మొదలు పెట్టేవారు శాస్త్రుల వారు. చక్కగా అందరూ వెళ్ళి కూర్చునేవారు, చక్కగా ఆ శాస్త్రుల వారు చెప్పేటువంటి పురాణం వినేవారు. ఒక ఆయన బాగా చదువుకున్నటువంటి ఒక ఆయన రామాయణం చెప్పటం మొదలుపెట్టారు. 3 గంటలకు పురాణం మొదలుపెట్టారు. బ్రహ్మాండంగా చెప్తున్నారు. శ్రీరాముల వారు అలాగా అడవికి వెళ్ళారు, సీతమ్మ వారు ఎలా ఉన్నారు అని చెప్పి హనుమంతుల వారు మొత్తం చాలా కళ్ళకు కట్టినట్లుగా ఆ పురాణ శాస్త్రుల వారు చెబుతున్నారు. ఇంతలోకి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఆ పురాణాలు వింటున్నటువంటి వాళ్ళల్లో కొంతమంది ముత్తైదువులు ఉన్నారు, కొంతమంది ఇళ్ల పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. పూర్వకాలంలో పిడకలు అని ఉండేవి. ఈ పేడతో ఏం చేసేవారంటే గోడల మీద కొట్టి బాగా ఎండిన తర్వాత వాటిని మళ్ళీ పొయ్యిలోకి పెట్టుకునేవారు పిడకలు. ఈ వింటున్నటువంటి వాళ్ళల్లో పైన వానగా వచ్చేటట్లుగా అనిపిస్తుంది. పక్కన ఉన్న ఆవిడతోటి ఆయన పురాణం వారి శాస్త్రుల వారు చక్కగా రామాయణం చెప్తూ ఉంటే, ఏమే
వాన వస్తుందంటావా? ఇంటి దగ్గర పిడకలు కొట్టొచ్చానే నేను, అవి ఏమైనా తడిసిపోతాయేమోనే అంటుంటే ఆ పక్కన ఉన్న ఆవిడికి కొంచెం ఒళ్ళు మండి, ఆపు, రామాయణంలో పిడకల వేట. ఆయన చక్కగా వేట కార్యక్రమంలో ఆయన ఉంటే శత్రువులను వేటాడుతూ శ్రీరాముల వారు చెప్తున్న కథ ఎంత రమ్యాతి రమ్యంగా నేను వింటుంటే, ఈ పిడకల వేట అంటే నాకు ఊరిక తడని అని చెప్పి ఆ పక్కన ఉన్న ఆవిడ అందట. అది అప్పటి నుంచి లోకంలో ప్రచారం పొంది రామాయణంలో పిడకల వేట అని ప్రసిద్ధిలోకి వచ్చిందని ఒక సమన్వయం. ఇంకొక సమన్వయం ఉంది శాస్త్రీయ పరంగా. రామాయణంలో ఒక చోట త్రిపిటకాహ అని వస్తుంది. త్రిపిటకాహ, త్రిపిటకము అంటే పిటకములో నుంచి పిడక, అది కదా. కాబట్టి త్రిపిటకాహ అని వచ్చిన వెంటనే బౌద్ధులు దాన్ని సాగదీశారట ఆ పదాన్ని. రామాయణం వింటూ చూసావా, రామాయణం కంటే ముందే మా బౌద్ధ మతం ఉంది. బౌద్ధ మతం ఉండబట్టే ఈ రామాయణం రచించినటువంటి వాల్మీకి మహర్షి అప్పటికంటూ ఉంటే కదా ఆ పదాన్ని రాస్తారు. త్రిపిటకాలు అంటే బౌద్ధ మత ధర్మ గ్రంథాలు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలని త్రిపిటకములు అంటారు. కాబట్టి రామాయణానికంటే ముందే మా బౌద్ధ మతం ఉంది, మా బౌద్ధ మత ధర్మ గ్రంథాలు ఉన్నాయి. ఆ త్రిపిటకాలనే వాల్మీకి రామాయణంలో రచించాడు. కాబట్టి మా బౌద్ధ మతం అంత గొప్పది అని చెప్పి ఎక్కడో, నిజానికి అర్థం అది కాదు. వీళ్ళు దాన్ని ఆ రకంగా సమన్వయించి వాళ్ళ మతాన్ని గొప్పగా చెప్పుకోవటానికి ఈ త్రిపిటకాలని వేటాడారు, అన్వేషించారు. పిటకము అంటే పిడక కాబట్టి రామాయణంలో పిడకల వేట, బౌద్ధులు చేసినటువంటి అన్వేషణ అని శాస్త్రీయ పరంగా ఈ రకంగా రామాయణంలో పిడకల వేటని లౌకికంగా ఇందాకేమో హాస్యస్ఫూర్తిగా, ఇక్కడేమో శాస్త్రీయ పరంగా చెప్తారు. కాబట్టి ఈ రకంగా లోకంలో ఈ రామాయణంలో పిడకల వేట అనే పదం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. బాగుంది గురుగారు. ఇక మరో సందేహం, ధాన్యపు గంపని కానీ చేటను కానీ బోర్లించకూడదని అంటారు, ఎందుకని? ఇది ఒక ఆచారం అమ్మ. చాట అనే పదానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు చాట అంటే కూడా వాట్ ఈజ్ ఇట్ అనేటువంటి యువతరం ఇప్పుడు తయారైంది. ఇప్పుడు ఎందుకంటే నమ్మకం తప్పుకుంటాం. చాట అంటే విశాలం. పూర్వకాలంలో చాటలు ఉండేవి కదా, చక్కగా దేనైనా సరే చక్కగా అందులో ఉండేటువంటి పొల్లుని పోగొట్టడం కోసం, మంచిగా మిగలటం కోసం. శూర్పణఖ, ఆ చాటని అంటే ఏదైతే మన సంస్కృతిలో ఉందో ఆ సంస్కృతిలో ఉన్న పదాలనే మహానుభావుడైనటువంటి వాల్మీకి తన కావ్యంలో ప్రవేశపెట్టాడు. శూర్పణఖ అంటే చాటల వంటి గోళ్ళు కలిగినది. అంటే గోరే ఒక చాటలాగా ఉంటే వేలు ఎంత ఉండాలి, వేలు ఎంత ఉంటే చెయ్యి ఎంత ఉండాలి, చెయ్యి ఎంత ఉంటే మనిషి ఎంత ఉండాలి, ఒకసారి ఊహ చేయాలి మనం. అంత పెద్దదనమాట శూర్పణఖ అనేది. అటువంటిది రావణాసురుడికి చెల్లెలికి రావణాసురుడు ఎంత ఉండాలి, వాడికి మినుమల బస్తాలాగా ఉన్నాడు అంటాడు సుందరకాండలో హనుమంతుడు. ఆ రావణాసురుడు పడుకొని ఉంటే ఆ రావణాసురుడిని చూస్తూ హనుమంతుల వారు ఒక మినుమల రాసి పడుకుంది, నల్లటి మినుమల రాసి, పూర్వకాలంలో గాదెల కింద పోసేవారు, అంత రాసి అక్కడ పడుకొని ఉంది అంటాడు. సో సరే, ప్రస్తుతానికి వద్దాం. ఈ చాటలు పూర్వం ఉండే చాటలు గంపలు ఇవి లోకంలో రైతులు కానివ్వండి, మన తెలుగు వాళ్ళు కానివ్వండి బాగా విరివిగా వాడేవారు. ఇప్పుడంటే వాటి అవసరం తగ్గిపోయింది అనుకోండి. వాళ్ళు ఏమని చెప్పేవారంటే, చాటని బోర్లించొద్దు, గంపని బోర్లించొద్దు అనేవారు. ఎందుకు అని అంటే అశుభానికి సూచకము. ఎప్పుడు చాట ఇలా తెరిచి ఉంచితేనే అది ఏదైనా బియ్యము ఇలాంటివి మనం చెరగటానికి అది పనికొస్తుంది. మూసి ఉంచకూడదు. మూసి ఉంచితే ఏంటంటే అది కేవలం చనిపోయినప్పుడే దానాలు చేసేటప్పుడు పూర్వకాలంలో ఉండేవి. ముత్తైదువులు మన త్యాగరాజస్వామి వారి యొక్క భార్య కూడా చనిపోయేటప్పుడు త్యాగరాజస్వామి వారిని ఈ కోరిక కోరిందట. చేటలతోటి వాయన దానం అంటే చేటలతోటి ఏవో కొంత అందులో పెట్టేసేసి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఆ చాటతోటి ఇలా మూసేసేసి దాన్ని దానం కింద చేస్తే ఆ చనిపోయినటువంటి స్త్రీమూర్తికి ఉత్తమ లోకాలు వస్తాయని ఒక నమ్మకం ఉండేది. అందువల్ల చాటని మూసేసేటువంటి కార్యక్రమం చనిపోయిన తర్వాత మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం బతికే ఉంటాం, లోకంలో అందరం కూడా శుభం కోరుకుంటాం. మంగళాదీని మంగళ మధ్యాని మంగళ అంతాని. ఎప్పుడు కూడా శుభం పలకరా శుభం పలకరా అంటుంటారు. ఎప్పుడు కూడా చెడు పలకాలని ఎవరు అనరు.
కాబట్టి మనకు అన్నీ కూడా శుభం ఉండాలి కాబట్టి ముయ్యకురా నాయన. చాటని మూసావంటే మళ్ళీ అశుభం లాంటిది ఏదైనా వస్తుంది. అలాగే గంపలో పెళ్లి కూతుర్ని పట్టుకొని వచ్చేవారు. అంటే ఇప్పటికే కొన్ని వివాహాల్లో జరుగుతోంది, చాలా మటుకి తగ్గిపోతుంది అనుకోండి. గంపలో శ్రీ మహాలక్ష్మి ఆవిడ. గంప అనేది అక్కడ తామర పువ్వుకి గుర్తు. అమ్మవారు పద్మపీఠంలో ఉంటుంది కాబట్టి ఆ పద్మానికి గుర్తు కింద గంపని పెడతారు. ఆ గంపలో ఎత్తుకొస్తున్నారంటే ఇదిగో శ్రీ మహాలక్ష్మిని తీసుకొని వస్తున్నాను రా, మహావిష్ణు స్వరూపమైనటువంటి వరుడికి అప్పకి చెప్తున్నాను అని చెప్పి. కాబట్టి గంప ఎప్పుడు కూడా ఇలా ఉంటే అమ్మవారు అక్కడ కూర్చొని ఉంటుంది. గంపని ఇలా మూసేసావనుకో అలక్ష్మి అంటే పెద్దమ్మ, అంటే అమ్మవారి యొక్క అక్కయ్య, దరిద్ర దేవత. కాబట్టి గంపని బోర్లిస్తే ఇంట్లో డబ్బు పోతుంది. గంపని గనక తెరిచి ఉంచితే పద్మాసనయే ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు నీకు శుభాలని అనుగ్రహిస్తుంది. ఇది మన సంప్రదాయంలో ఏర్పడినటువంటివి, ప్రత్యేకంగా పురాణాల్లోనూ ధర్మశాస్త్రాల్లోనూ కాదు, మన సంప్రదాయాల్లో ఒక నమ్మకాలు మనవి. దానికి ఎందుకు ఇన్ని నమ్మకాలంటే ఇందా మీకు చెప్పానే, అది లక్ష్మీదేవితో పోల్చారు, అదేమో అశుభానికి సంకేతంగా మూసేస్తే పోల్చారు. కాబట్టి చాటనెప్పుడు మూసేసి ఉంచొద్దు, గంపనెప్పుడు మూసేసి ఉంచొద్దు. ఎందుకంటే దరిద్రం నీకు సంభవిస్తుంది, మృత్యుతాండవం జరుగుతుంది. ఇది ఒక నమ్మకం తెలుగు వాళ్ళల్లో. గురుగారు, మనిషి తీర్చుకోవాల్సిన రుణాలు ఏమిటో వివరిస్తారా? ఇప్పుడు రుణము అనేటువంటి పదాన్ని సరిగ్గా పలకటమో తెలియటం లేదు, రాయటము అంతకంటే తెలియటం లేదు. ఆ రూ తీసేశారు, రూ తీసేసి రకారం పక్కన రూ పెట్టారు, పెట్టేసేసి రుణము అని పెడుతున్నారు. కానీ పితృణము అని ఉందనుకోండి, అక్కడ ఈ రూ పెడితే సంధి కాదు, అచ్చుల్లో ఉండేటువంటి రూలే ఈల్లో ఉన్నటువంటి రూ పెడితేనే అవుతుంది. సరే, కాలం ప్రవాహంలో కొన్ని పదాలు నిలుస్తాయి, కొన్ని పదాలు నిలవు, కొన్ని అక్షరాలు నిలవు. సరే, దాని సంగతి అలా అట్టే పెడదాం. మనిషి తీర్చుకోవలసినటువంటి రుణాలు ఉన్నాయి. రుణము అంటే అప్పు. పుట్టుకతోటి అప్పులతో పుడతాడు, పుట్టుకతో సంఖ్యలతో పుడతాడని ఒక కవి గారు చమత్కరిస్తే, పుట్టుకతోటి అప్పులతో పుట్టేవరా నువ్వు అంటోంది మన సంప్రదాయం. ఏమిటండి అప్పులు? ఏమిటండి అప్పులు అంటే పితృణము. తండ్రికి నువ్వు అప్పు పడ్డావు. మాతృణము అనలా, చూడండి జాగ్రత్తగా. తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరు. తల్లికి నువ్వు ఎన్ని చేసినా సరే తల్లి రుణాన్ని ఎవరు తీర్చుకోలేడు. కానీ తండ్రి రుణం తీర్చుకోవచ్చుట. పితృణము అని చెప్పింది మన సంప్రదాయం. ఎట్లా? తండ్రి గారంటే ఆయన దేవుడు, మనకి జన్మనిచ్చాడు, కనపడేటువంటి దేవుడు. ఆయన రుణాన్ని కూడా తీర్చుకోవాలి. ఎందుకంటే రుణం ఉంటే మళ్ళీ వచ్చే జన్మ నువ్వు ఎత్తవలసి వస్తుంది. ఎట్లా తీర్చుకోవాలి తండ్రి రుణం? పెళ్లి చేసుకో, తండ్రి రుణం తీరిపోతుంది. బాగుంది, చక్కగా ఉంది. కాబట్టి తండ్రి రుణాన్ని ఆ రకంగా తీర్చుకోవాలి. ఇక రెండోది ఋషి రుణం. వాల్మీకి, వ్యాసుడు ఇలాంటి మహానుభావులు ఈ లోకంలో ధర్మంగా ఎలా బతకాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియచేసేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి భారత, భాగవత, రామాయణ గ్రంథాలని రచించారు ఆ ఋషులు. అవి జగజ్జేగీయమానంగా మనకి ఈ అజ్ఞానము అనేటువంటి చీకటిలో వెలుగులు చెమ్ముతూ మనకి దారి చూపిస్తున్నాయి ఈ లోకంలో మన నడవడికి. మరి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి? అంత గొప్పవాళ్ళు, అంత గొప్ప ధర్మ గ్రంథాలు రచించారు, మన నడవడి ఎలా ఉండాలో చెప్పారు. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి? ఆ పుస్తకాలు చదవటం ద్వారా వాళ్ళ రుణాన్ని నువ్వు తీర్చుకో. ఆ పుస్తకాలని గురించి ప్రచారం చేయటం ద్వారా వాళ్ళ రుణాన్ని నువ్వు తీర్చుకో. నేను చదవనండి, నేను ప్రచారం చేయనండి, వాటి మొహం కేసు కూడా చూడనండి, అసలు ఇంట్లో కూడా తీసుకురానండి, ఒక పువ్వు కూడా దాని దగ్గర పెట్టనండి, నేను అసలు ఆ పేరే నేను తలవనండి. నీకు ఆ రుణం అలాగే ఉంటుంది, పుడుతూనే ఉంటావు. నీ కర్మగాలి బల్లి కింద, ఎలిక కింద, కుక్క కింద ఇట్లా జన్మలు నువ్వు ఎత్తుతూనే ఉంటావు. ఋషి రుణం తీర్చేసుకో, తండ్రి రుణం ఆ రకంగా తీర్చేసుకో, ఋషి రుణాన్ని ఈ రకంగా తీర్చుకో. ఏం చాలా చాలా తేలిక. ఆ పుస్తకాన్ని చదువు, ఆ ఋషి రుణం తీరిపోతుంది. చదవటమే కాదు, జీవితంలో ఆచరించు. నీకు తెలిసినప్పుడు, నీకు ఎవరైనా అవకాశం ఇచ్చినప్పుడు ఆ గొప్పతనం చెప్తూ ఉండు, ఆ గ్రంథాల యొక్క గొప్పతనం చెప్తూ ఉండు. ఋషి రుణం తీరిపోతుంది, నీకు మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. ఇక మూడోది భూత రుణం. భూత రుణం అంటే చుట్టూ ఉన్నటువంటి జీవజాలం, పశు పక్షులు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, వాటికి కూడా మనం రుణపడి ఉంటాం. సమాజానికి మనం రుణపడి ఉంటాం.
వాటి రుణాన్ని కూడా మనం తీర్చేసుకోవాలి. ఎట్లా అండి మన సమాజానికి రుణపడి ఉన్నావంటే, నువ్వు పుట్టుక దగ్గర నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు నలుగురు కావాలి, ఆ నలుగురు అంటుంటాను చూడండి. మరి ఆ నలుగురు లేనిది నువ్వు కట్టేటువంటి బట్ట లేదు, నువ్వు తినేటువంటి తిండి లేదు. వాళ్ళు ప్రత్యక్షంగా నీకు సహాయపడకపోవచ్చు కాక, ఎక్కడో ఏ మహానుభావుడో ఏ రైతో తన చెమటలతోటి పండిస్తే ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుంటే దాన్ని నువ్వు వెళ్ళి ఏదో కొనుక్కుంటున్నావు, మొత్తానికి బియ్యం నీ దగ్గరికి చేరుతోంది, ఇలా ఇంకొక వస్తువు నీ దగ్గరికి చేరుతోంది. కానీ ఒకటి కష్టం అది బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి వాడికి రుణపడి ఉన్నావు. మరి దాన్ని ఎలా తీర్చుకోవాలి? ఆ రైతు చిరునామా దాని మీద ఎక్కడ ఉండదు, ఆ ప్యాకెట్ మీద దీన్ని పండించినటువంటి వాడు వీడు అని ఉండదే. కానీ రుణమే కదా. డబ్బిస్తే నీకు రుణమేం తీరినట్టు కాదు. రుణం ఎలా తీర్చుకోవాలంటే దానం చేయటం ద్వారా. నువ్వు ఈరోజు ఇంత ధాన్యం తింటున్నావు, దాన్ని ఎంతో కొంత అంటే ఒకటి పిలిచి భోజనం పెట్టు, అన్నదానం లాంటి చేస్తే ఆ పండించినటువంటి ఆ భూతజాలానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ రుణం నీకు తీరిపోతుంది. పశువులకి ఎక్కడో చోట నువ్వేమి వాటిని రోజు నువ్వు మేపలేవు, కొంత గ్రాసం వాళ్ళకి అందేటట్లుగా, ఆవులకు అందేటట్లుగా ఎంతో కొంత నీ సంపాదనలో వాళ్ళకి అందచేయి, పశువులకు సంబంధించిన రుణం తీరిపోతుంది. పక్షులు రోజు నువ్వు తినేటువంటి అన్నంలో కొంత ఒక ముద్ద 4 మెతుకులు పక్కన తీసిపెట్టు. అది ఇప్పటికి కూడా దేవాలయాల్లో బలిపీఠాలు ఉంటుంటాయి, మనకు సందేశం అది. కాబట్టి ఆ రకంగా పక్షులకి సంబంధించినటువంటి రుణాన్ని నువ్వు తీర్చుకో. ఇట్లా ప్రతి మనిషి కూడా రుణాలతోటి పుట్టాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలాసేపు పడుతుంది, మనకు పరిమిత సమయంలో ఆపుకుందాం. ఇట్లా ఈ రుణాలని తీర్చుకోవడానికి ప్రతివాడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ తీర్చలేనిది అమ్మ యొక్క రుణం. అమ్మ యొక్క రుణం మళ్ళీ అమ్మాయి పుడితేనే అమ్మ రుణం తీరుతుంది. కాబట్టి అంత గొప్పదిట, అది తీర్చలేనటువంటిది అమ్మ రుణం. అది గురుగారు, మనకు వచ్చేటువంటి 3 రకాల కళల్లో ఏది నిజమవుతుందని మన పెద్దలు చెప్తారు? ఎందుకంటే ఆధునికంగా కూడా అబ్దుల్ కలాం గారు లాంటి మహానుభావులందరూ కూడా కలలు కనండి అని చెప్పారు. అది చాలా గొప్ప సందేశాత్మకమైన వాక్యం. కలలు కనండి అంటే మన భావి జీవితంలో మనం ఎలా ఉండాలో ఒక ఊహ ఏర్పాటు చేసుకొని, ఒక మార్గం ఏర్పాటు చేసుకొని దానికోసం మనం కష్టపడాలి. చాలా గొప్ప సందేశాత్మకమైన వాక్యం. అంటే ఒక కళ, నేను ఇలాగా ఒక గొప్ప పదవిలో నేను కూర్చోవాలి, నేను గొప్ప పదవిని సాధించాలి, లేకపోతే గొప్ప డిగ్రీని నేను సాధించాలి, ఒక కళ పెట్టుకో, దానికోసం నెరవేరు అని. అయితే రోజువారీ కళలు కొన్ని ఉంటాయి. ఇందులో ఏ కళలు మనకు నెరవేరుతాయి? చింతిత కళలు అని ఒకటి ఉంది. చింతిత కళలు అని అంటే ఒక విషయం గురించి అదే పనిగా నువ్వు ఆలోచన చేస్తున్నావు అనుకో, అది నీకు కళ రూపంలో వస్తుంది. అంటే ఏదో ఒక నీకు ఇష్టమైనటువంటి మంచి తీపి పదార్థమో ఇంకొకటి ఏదో ఆలోచన చేస్తూ ఉన్నావు, అది నీకు ఇవాళ రాత్రి కళలో రావచ్చు, లేకపోతే 10 రోజుల తర్వాత, ఇవాళ ఆలోచించింది 10 రోజుల తర్వాత కూడా రావచ్చు. అదంతా కూడా ఆ స్వీట్ షాప్లో నువ్వు ఒక్కడివే ఉన్నట్టుగా, నువ్వు ఒక్కడివే తింటున్నట్లుగా, ఆస్వాదిస్తున్నట్లుగా, ఇలా ఏదో అంటే ఏదైతే ఒక విషయాన్ని గురించి నువ్వు పదే ఆలోచిస్తుంటావో అది చింతిత స్వప్నము అంటారు. ఇక వ్యాధిజ స్వప్నము. వ్యాధిజ స్వప్నం అంటే రోగాలతోటి వచ్చేటువంటి కళ. అంటే వాత పిత్త ప్రకోపాలు అంటుంటారు శరీరంలో, ఈ ప్రతి వాళ్ళ శరీరంలోనూ ఉంటుంటాయి. అవి ఆ శ్లేష్మాదులు ఏవైతే ఉన్నాయో అవి కళలు తెప్పిస్తుంటాయి. అంటే ఈ వీటి యొక్క ప్రకోపం గనక ఏది ఎక్కువగా గనక ఉంటే అది నీకు కళల రూపంలో సంఘటనల కింద మారుతాయి. అంటే ఉదాహరణకి ఒక రాజు కిందో, అంటే నువ్వు జీవితంలో ఎప్పుడు ఊహించలేదు, ఒక గుర్రం ఎక్కాలి అని అనుకున్నావు, ప్రకోపం, అబ్బా ఆడే ఎంత బాగా ఎక్కాడు, ఆ సినిమాలో నేను చూశాను, నేను కూడా ఎక్కితే బాగుండు అని అనుకుంటావు. ఆ గుర్రం మీద నువ్వు ఎక్కుతావు, రాజకుమారుడిలాగా నేను ఉంటే బాగుండు అనుకుంటావు. ఇట్లా ఏవైతే ఈ వ్యాధుల వల్ల నీకు శరీరంలో ఏదైతే ప్రకోపాలు జరుగుతూ ఉంటాయో ఆ వ్యాధుల వల్ల నేను ఇంత అనారోగ్యవంతుడయ్యాను, శుభ్రంగా నేను ఆరోగ్యవంతుడిని కావాలి అనుకున్నావు, ఆరోగ్యవంతుడు అయినట్టుగా వస్తుంది. లేదా ఈ ప్రకోపం బాగా జరిగితే మొత్తం ఏదో భయంకరమైనటువంటి వ్యాధి నీకు వచ్చేసేసి, లేకపోతే నీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికో వచ్చేసినట్లుగా, మంచంలో పడినట్లుగా ఇలా వస్తుంది. ఇక మూడోది తెల్లవారుజామున వచ్చేటువంటి కళ, ఇది త్రిజటా స్వప్నం. ఈ త్రిజటా స్వప్నం నిజమైనటువంటి కళలు. ఈ 3 కళల్లోనూ మిగతా 2 కూడా లెక్కించదగినటివి కావు, పగటి కళలు అవి. ఈ 3వ కళ ఉంది చూడండి, తెల్లవారుజామున వచ్చేటువంటి కళ,
ఇది మాత్రం జరిగి తీరుతుంది అని స్వప్న శాస్త్రం చెప్తోంది. అంటే త్రిజట రాముల వారికి విజయం లభిస్తున్నట్లుగా, రావణాసురాదులు ఓడిపోతున్నట్లుగా, విభీషణుడు లంకకి రాజైనట్లుగా ఇలా కలలు కని చక్కగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తుంది, సీతమ్మని మీరు బాధ పెట్టకండి అని చెప్పి. ఈవిడ విభీషణుడికి సంబంధించినటువంటి కూతురు అని చెప్తారు, కానీ రామాయణంలో స్పష్టంగా ఆ విషయం మనకి ఎక్కడ లేదు. త్రిజట, సరే అది విషయం పక్కన పెడదాం. ఈ త్రిజట స్వప్న వృత్తాంతం నిజమవుతుంది. రావణాదులు ఓడిపోతారు, విభీషణుడు లంకకి రాజవుతాడు, రాముడు గెలుస్తాడు. కాబట్టి తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుంది అని చెప్పడానికి ఆధారం ఏమిటి? ఇదిగో రామాయణం. రామాయణం కంటే గొప్ప ప్రమాణ గ్రంథం ఇంకొకటి లేదు. కాబట్టి ఈ మిగతా 2 కళలు నెరవేరు, తెల్లవారుజాము వచ్చినటువంటి కళలు నెరవేరుతాయి. అయితే కళ కనేటప్పుడు మనిషి ఎక్కడ ఉన్నాడు, ఇది ఒక్కటి చెప్పి మనం విరమిద్దాం. కళ కంటున్నప్పుడు వేరే వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా, నువ్వే కలగంటున్నావా? జాగ్రత్తగా ఎవడి కూడా ఆలోచన చెయ్యాలి. కళ కంటున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. కళల్లో ఒక్కొక్కసారి మాట్లాడుతుంటారు. కళల్లో ఎలా జరుగుతుంది అది? నువ్వే బాగా గుర్తుపెట్టుకో. హూ యామై, నేనెవరిని అని రమణ మహర్షి చెప్పాడు. దానికి ఈ కళని ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి. నువ్వే ఇన్ని రూపాలతోటి ఉన్నావు. నువ్వు ఏవైతే ప్రపంచంలో ఈ పశుపక్ష్యాదులు, మానవులు, ఈ చరాచర జీవులు ఎన్నైతే ఉన్నాయో వేటి యందు నీకు విపరీతమైనటువంటి భావన ఉందో, నీకు తెలియకుండానే సుప్త చేతనావస్థలో అవి నీ లోపలికి దాగి ఉంటాయి. ఆ సుప్త చేతనావస్థలో దాగి ఉన్నటువంటి ఆలోచనలే, విపరీతంగా అయినటువంటి ఆలోచనలే, అవి నీకు బాగా ప్రకోపించినప్పుడు కలల కింద వస్తున్నాయి. అవి మాట్లాడుతున్నాయి, నీ లోపల ఉన్నటువంటివే. అంటే నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. బాగా గుర్తుపెట్టుకో, వేరే వాళ్ళు ఎవరూ వచ్చి మాట్లాడటల్లా. కాబట్టి కళ లాంటిది ఈ ప్రపంచము. వేదాంతులు చెప్తున్నటువంటిది. కళ నిజమా అబద్ధమా? మామూలు కళలు, ఎందుకంటే కళ అది నిజం ఎలా అవుతుంది? నువ్వే ఇంకొక రూపం ధరిస్తున్నావు, మాట్లాడుతున్నావు, కానీ అది వాస్తవం కాదు, నువ్వే మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ప్రపంచం కూడా అలాంటిదే. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు, చక్కగా చరిస్తూ ఉన్నారు. కళ ఏ రకంగా అదృశ్యమవుతుందో ప్రపంచం కూడా ఆ రకంగానే అదృశ్యమవుతుంది. కాబట్టి కళ లాంటిది జీవితము. కాబట్టి గుర్తుపెట్టుకోనాయన, కళ ఎలా అవాస్తవమో జీవితం కూడా, ఈ ప్రపంచం కూడా అంత అవాస్తవము. అందుకని కళ అనేటువంటి దాన్ని దేవుడు ఆ రకంగా సృష్టించేట మనకి నిరూపణ చేయటం కోసం రమణ మహర్షాదులు చెప్పినటువంటి వాక్యం అది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.